కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం మీద బాబుతో మాట్లాడనున్నారు. ఇక వైజాగ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పవన్ తో కలిసి సీఎంతో భేటీ కానున్నారు. నిన్న హార్వర్డ్ వైద్యులతో విశాఖలో సమావేశమై చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ కాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు. ఏపీ సీఎంని కలవబోతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం ఛాంబర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఉద్దానం వైద్యులు పవన్ కళ్యాణ్కి ఎలాంటి సమాచారం అందించారు, ఉద్దానం వైద్యులు స్వయంగా ఉద్దానం వెళ్ళి హార్వర్డ్ వైద్యులు ఉద్దానం వెళ్ళి అక్కడ ఎటువంటి ఆలోచనలు చేశారు, అలాగే అక్కడ నుంచి ఎలాంటి పరిశీలనలు చేయాలి, అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టాలా లేకపోతే అక్కడ నుంచి ఏమైనా సమాచారం సేకరించాలనే అంశంపై పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపిన అనంతరం ఇవాళ ఇక్కడ ఏపీ సీఎంకి మొత్తం హార్వర్డ్ వైద్యుల బృందము పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి ఏపీ సీఎంతో చర్చలు జరపబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా మంత్రులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ వస్తున్న ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి భారీ ర్యాలీగా అభిమానులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ర్యాలీగా బయలుదేరుతున్నారు. మొత్తంగా కిలోమీటర్ పొడవునా ఒక భారీ ర్యాలీ వస్తున్నది. ఈ ర్యాలీలో పవన్ కళ్యాణ్ ర్యాలీతో సహా సచివాలయం దాకా వస్తారు. సచివాలయం లోపలికి వరకు వచ్చిన తర్వాత ఛాంబర్కి మాత్రం పవన్ కళ్యాణ్ హార్వర్డ్ వైద్య బృందం ఇద్దరు కలిసి వెళ్తారు, చర్చలు జరుపుతారు. అసలు ఇప్పటివరకు ఉద్దానం కిడ్నీ సమస్యకి సంబంధించి సమస్య ఏంటి, అసలు నిజంగా సమస్యను గుర్తించారా లేదా, ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి సిలికాన్ సమస్యని ఒకసారి, అక్కడ ఉన్న ఆహార అలవాట్ల సమస్యను ఒకసారి, లేకపోతే ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను ఒకసారి ఇట్లా చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఉద్దానం కిడ్నీ సమస్యకి ఇప్పుడు ఇవాళ హార్వర్డ్ వైద్యులు వెళ్ళి పరిశీలించిన తర్వాత ఎలాంటి రిపోర్ట్ ఇస్తున్నారు, ఆ రిపోర్ట్ ద్వారా సమాచారం రాబోతుంది. ఏదేమైనా ఇంతవరకు ఉద్దానం కిడ్నీ సమస్య అంటే దాన్ని ఒక సమస్యలాగే చూశారు, దాన్ని పరిష్కరిస్తామని మాటలే చెప్పారు తప్ప అడుగులైతే పడలేదు. ప్రస్తుతం అయితే హార్వర్డ్ వైద్య బృందం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత మొత్తానికైతే ఉద్దానం కిడ్నీ సమస్యకి ఒక పరిష్కారం లభించే విధంగా అయితే అడుగులు పడుతున్నాయి. ఈ అడుగులు పడడం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన క్రెడిట్గానే ప్రశ్న అయితే చెప్పుకున్నారు. మొత్తానికైతే ఈ సమస్యకి పరిష్కారం లభించే విధంగా తొలి అడుగు పడడంతో ఉద్దానంలో రీసెర్చ్ సెంటర్ పెడతారా లేకపోతే ఏం చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కిడ్నీ సమస్యలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సమస్యని ఇప్పటికీ పరిశీలించి అక్కడ పరిష్కారాలు కూడా చూపడం జరిగింది. కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడ సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి ఏదైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ సీఎంని కలిసిన తర్వాత ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ హార్వర్డ్ వైద్యుల బృందం ముగ్గురితో చర్చల అనంతరం వచ్చే అవుట్కమ్ ఏంటి, దీనికి ఉద్దానం కిడ్నీ సమస్యకి ఎలాంటి పరిష్కారం లభిస్తుందనే అంశంపై అంతా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. 30% రవి, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, ఏపీ సచివాలయం.